వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో థరల్ అసెస్మెంట్ సంబంధించి 3, 4, 5 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు ఉన్నాయి. అవి మనం చూడబోతున్నాం. అదేవిధంగా తెలుగులో స్థాయి నిర్ధారణ ప్రక్రియ ఎలా చేయాలి, అదేవిధంగా గణితంలో స్థాయి నిర్ధారణ ప్రక్రియ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. మరియు ప్రోగ్రెస్ షీట్ మనం ఎలా ఫిల్ చేయాలి, సమరీ షీట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికోసం వారు ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఉపాధ్యాయులకు సూచనలు, తెలుగులో చదివే స్థాయి నిర్ధారణ ఎలా మనం చేస్తామో ఒకసారి చూద్దాం. సో పరీక్ష ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని మనం మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా 3వ తరగతి విద్యార్థులు పేరా స్థాయిలో ఉండాలి కనుక మనం పేరా స్థాయి నుంచి మొదలు పెడతాం. సో 2 పేరాలు ఉంటాయి. ఆ 2 పేరాల్లో ఏదో ఒక పేరాని ఎంచుకొని మనం చదవమని అడుగుతాం. ఒకవేళ వాళ్ళు ఎంచుకోలేని పక్షంలో మనమే ఒక పేరాన్ని సూచించి చదవమని అడగాలి. చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మనం వినాలి. ఇప్పుడు పేరా స్థాయిలో విద్యార్థులు పేరా స్థాయిలో ఉన్నారని మనం ఎలా నిర్ధారిస్తామో ఒకసారి చూద్దాం. పిల్లలు పారాగ్రాఫ్ స్థాయిలో ఒకవేళ ఉన్నట్లయితే లేదా ఉన్నారని మనం నిర్ధారించుకోవాలి అనుకుంటే పదాలను విడదీసి కాకుండా వాక్య రూపంలో చదువుతూ ఉండాలి. ఒకవేళ నెమ్మదిగా చదివినా ఇచ్చిన పేరాను ధారాళంగా చదవాలి. సో ఇంకా 3వ కండిషన్ ఏంటంటే 3 తప్పులు మించకుండా పేరాను చదవాలి. 3 తప్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం. పదాలను విడదీసి కాకుండా వాక్య రూపంలో చదవాలి అని స్పష్టంగా చదవగలగాలి వాక్య రూపంలో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2 లైన్స్లో కూడా మనకి చదవాలి, చివరిలో చదవాలనే 2 పదాలు ఒకే రకమైన పదాలు కనుక ఈ 2 పదాలు చదవడంలో తప్పులుగా చదివారనుకోండి, దాన్ని మనం ఒక తప్పుగానే ట్రీట్ చేస్తాం. మొత్తం మీద ఇచ్చినటువంటి పేరాలో 3 తప్పులు మించకుండా చదవగలిగితే విద్యార్థులు పేరా స్థాయిలో ఉన్నారని నిర్ధారిస్తాం. పేరా స్థాయిలో ఉన్నారు కనుక నెక్స్ట్ స్థాయిని మనం పరీక్షిస్తాం. సో పిల్లలు పేరా స్థాయిలో ఉంటే పిల్లలు కథను కూడా చదవమని అడగాలి మనం. ఎందుకంటే పేరా స్థాయి అచీవ్ అయ్యారు కనుక కథా స్థాయి ఎలా చదువుతారో ఒకసారి చూడాలి మనం. సో కథను చదవమని అడగాలి మనం. పిల్లలు కథా స్థాయిలో ఉన్నారు అని మనం ఎలా నిర్ధారిస్తాము అంటే పదాలను విడదీసి కాకుండా వాక్య రూపంలో చదువుతారు. ఇచ్చిన అంశాన్ని ధారాళంగా చదవగలగడం. ఇచ్చిన అంశాన్ని ధారాళంగా చదువుతున్నా లేదా కొద్దిపాటి నెమ్మదిగా చదివినా పర్వాలేదు. అయితే ఇచ్చినటువంటి కథలో ఆ అంశంలో ఉన్నటువంటి పదాలలో లేక 3 కంటే ఎక్కువ తప్పులు లేకుండా చదవగలగాలి. ఇందాక పేరాలో ఏదైతే అనుసరించామో ఇక్కడ కూడా ఇంచుమించుగా అలాంటి పద్ధతి అనుసరిస్తాం. 3 కన్నా ఎక్కువ తప్పులు చదివారు అనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి మనం పేరా స్థాయిలో ఉంచుతాం. సో పిల్లలు కథా స్థాయిలో ఉంటే కథా స్థాయిలో మనం మార్క్ చేస్తాం. ఆ విషయాన్ని మనం సమరీ షీట్ చెప్పేటప్పుడు చెప్పుకుందాం. పిల్లలు కథా స్థాయిలో లేకపోతే వాళ్ళని పేరా స్థాయిలో మార్క్ చేయాలి. సో మళ్ళీ వెనక్కి వచ్చేసి పేరా స్థాయిలో ఆ విద్యార్థి ఉన్నట్టుగా మనం నమోదు చేసుకుంటాం. ఆ నమోదు చేసుకునే విధానాన్ని మళ్ళీ మేము తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరా స్థాయిలో వాళ్ళు లేకుండా 3 తప్పుల కన్నా ఎక్కువ తప్పులు చదువుతూ ఆ పేరాను చదివారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం పదాలు స్థాయికి వెళ్ళి పదాలు చదివించాలి. అంటే పిల్లలు పేరా స్థాయిలో లేకపోతే పదాలను చదవమని అడగాలి. సో మరి పరీక్షా పత్రంలో ఇచ్చినటువంటి పదాలు ఉంటాయి. ఆ పదాలలో ఏవైనా ఒక 5 పదాలను మనం చదవమని అడుగుతాం. వాళ్ళే చూజ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు చూజ్ చేసుకోలేని పక్షంలో మనమే ఒక 5 పదాలు చూపించి ఈ 5 పదాలలో కనీసం 4 పదాలు స్పష్టంగా చదవగలిగితే వాళ్ళు పదాల స్థాయిలో ఉన్నారని నిర్ధారించుకొని టిక్ పెట్టుకుంటాం. లేదు ఇప్పుడు చిన్న మార్పు ఏంటంటే ఈ పిల్లలు ఈ పదాల స్థాయిలో ఉన్నటువంటి పదాలను స్పష్టంగా చదువుతున్నారు అనుకోండి, మరొక అవకాశం ఇస్తాం వాళ్ళకి. ఎలాగా, సో పదాలు బాగా చదువుతున్నారు కనుక పేరాలో కూడా ఇంచుమించుగా పదాలు ఉంటాయి కనుక మరొకసారి పేరా స్థాయికి వెళ్ళి ఒకసారి పరీక్షిస్తాం. అక్కడ మరి ఎందుకంటే పదాలు బాగా చదివేస్తున్నారు పిల్లలు కనుక మరి పేరాలో కూడా పదాలే కదా ఉంటాయి. కాకపోతే పదాలను వాక్య రూపంలో చదవాలి కనుక మరో అవకాశం ఇచ్చి ఒకసారి టెస్ట్ చేస్తాం. అప్పుడు వాడు బాగా చదివేయగలుగుతున్నాడు అనుకోండి ఆ విద్యార్థి, అక్కడ మనం పేరా స్థాయి నిర్ధారిస్తాం. లేకపోతే పదాల స్థాయి అనే మనం నిర్ధారిస్తాం. అది మనం ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. సో విద్యార్థులు ఇచ్చినటువంటి పదాలలో కనీసం 4 పదాలు సరిగ్గా చదవలేకపోతే వాళ్ళు పదాల స్థాయిలో లేనట్టుగా నిర్ధారించుకొని అక్షరాల స్థాయిలోని మనం వీళ్ళని పరీక్షిస్తాం. సో ఇది కూడా సేమ్ అదేవిధంగా మనం పరీక్షిస్తాం. ఇచ్చినటువంటి పరీక్షా పత్రం నుంచి ఏవైనా ఒక 5 అక్షరాలు చదవమని మనం అడగచ్చు.
వాళ్ళు చూజ్ చేసుకోలేని పక్షంలో మనమే ఒక 5 అక్షరాలు చూపించి ఈ 5 అక్షరాలలో కనీసం 4 అక్షరాలు సులువుగా సరిగ్గా గుర్తించగలిగితే చదవగలిగితే వాళ్ళు మనం అక్షరాల స్థాయిలో ఉన్నట్టుగా నిర్ధారిస్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక చిన్న అవకాశం ఇస్తారు పిల్లలకి. పిల్లలు అక్షరాల స్థాయిలో ఉంటే ఇంకోసారి పదాలు చదవమని అడుగుతాం. ప్రతిసారి ఏవైతే మనం సూచనలు అవలంబించామో అవే అవలంబించాలి. అంటే ఇక్కడ అక్షరాలు చదివేస్తున్నారు కనుక ఇంకొకసారి పదాలు మనం టెస్ట్ చేస్తాం. గతంలో ఇలా లేదు. అక్షరాలు గుర్తుపట్టగలిగితే మనం అక్షరాల స్థాయిలో ఉంచేసాం. ఇప్పుడు అక్షరాలు గుర్తుపడుతున్నారు కనుక ఇంక మరో అవకాశం ఇచ్చి పదాలు మరొకసారి చదవమని అడుగుతాం. సో ఈ అక్షర స్థాయిలో కూడా కనీసం 5 అక్షరాలలో కనీసం 4 అక్షరాలు గుర్తించలేకపోతే వాళ్ళు మనం ప్రారంభ స్థాయిలో ఉన్నట్టుగా నిర్ధారిస్తాం. గతంలోకి ఇప్పటికి మార్పు ఏంటంటే ఏదైనా స్థాయిలో అంటే కింద స్థాయికి వెళ్ళినప్పుడు కింద స్థాయిలో ధారాళంగా మనం అడిగిన గుర్తుపట్టినా లేక చదువుతున్నప్పుడు పై స్థాయిని మరోసారి పరీక్షించాలని మనం గమనించాలి. సో ఈ విధంగా మనం తెలుగులో 3 సమూహాలు ఏర్పాటు చేసుకుంటాం. గ్రూప్ 1లో ప్రారంభ అంటే ఏమీ రానటువంటి పిల్లలు మరియు అక్షర జ్ఞానం ఉన్నటువంటి పిల్లల్ని మనం గ్రూప్ 1లో ఉంచుతాం. అలాగే గ్రూప్ 2లో పదాలు మరియు పేరా స్థాయి కలిగినటువంటి పిల్లల్ని మనం గ్రూప్ 2లో ఉంచుతాం. అదే కథాస్థాయి పిల్లల్ని 3వ గ్రూప్గా నిర్ధారిస్తాం. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పరీక్ష అయిపోయిన తర్వాత మనం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలి. అది ఎలా నిర్వహించాలో ఆల్రెడీ ట్రైనింగ్ మనం తీసుకున్నాం. మరింత అవగాహన కోసం నేను దానికి సంబంధించినటువంటి రోజువారీ కార్యక్రమాల వీడియోని తయారు చేయబోతున్నాను. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు గణితంలో స్థాయి నిర్ధారణ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ బాగా గమనించాలి. గణితంలో ముఖ్యంగా మనకి 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని మనం నిర్ధారిస్తాం. అదేంటో చూద్దాం ఒకసారి. మొదటి భాగంలో ఏముంటుందంటే అంకెలు సంఖ్యలు మూల్యాంకనం చేసే విధానం. అంటే ఇక్కడ గతంలోకి ఇప్పటికి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కనుక నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, స్థాయి 1, స్థాయి 2, స్థాయి 3. ఇది కేవలం మనం పరీక్షిస్తామే కానీ స్థాయి నిర్ధారణలో మొదటి స్థాయిలో నిర్ధారణకు మాత్రం ఇది ఉపయోగపడుతుంది. అదేంటో చూద్దాం ఒకసారి. మనం మొదటి స్థాయి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఒక అంక సంఖ్యలు ఉన్నాయి కనుక ఆ ఒక అంక సంఖ్యల్లో మనం స్థాయి 1లో 6 అంకెలలో 4 కంటే తక్కువ అంకెలు గుర్తించగలిగితే వాళ్ళు ప్రారంభ స్థాయిలో ఉన్నారని నిర్ధారిస్తాం. అలాగే స్థాయి 1లోనే ఇక్కడ చూడండి 9, 6, 4, 8, 5, 3 ఇచ్చినటువంటి 6 అంకెలలో 4 అంకెలు సరిగ్గా గుర్తించగలిగితే రెండో స్థాయికి మనం తీసుకువెళ్ళి రెండో స్థాయిలో 2 అంకెల సంఖ్యల్ని మనం గుర్తింపు చేస్తాం. ఇక్కడ 2 అంకెల సంఖ్యలు చూడండి, 87, 20, 93, 12, 45, 38. ఈ సంఖ్యల్లో కనీసం 4 సంఖ్యలు వాళ్ళు సరిగ్గా గుర్తించి చదవగలిగితే మనం ఆ స్థాయి నుంచి తదుపరి స్థాయి అయినటువంటి 3 అంకెల సంఖ్యల్లో అంటే 100 నుంచి 999 సంబంధించినటువంటి అంకెలను గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనిలో కూడా కనీసం 4 సంఖ్యలను గుర్తించగలిగేటటువంటి విద్యార్థులు మనం ఈ స్థాయిలో గుర్తిస్తాం. అయితే విభాగం 2 అనేది ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. విభాగం 2లో మనకి చతుర్విధ ప్రక్రియలు ఉంటాయి. అదేంటో ఒకసారి చూద్దాం. సో చతుర్విధ ప్రక్రియలు సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఉంటాయి. సో ఈ చతుర్విధ ప్రక్రియలో ముందుగా మనం కూడికల నుండి మొదలు పెట్టాలి. కూడికల స్థాయిలో 3 ప్రశ్నల్లో కనీసం 2 సాధించగలిగితే తీసివేత స్థాయిలో ప్రశ్నలు మనం అడగాలి. అంటే ఇక్కడ చూడండి, 43 + 28 ఒకటి, 18 + 57 ఒకటి. ఈ 3 ఇచ్చినటువంటి ఈ కూడికలలో కనీసం 2 చేయగలిగితే మనం వ్యవకలనం సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా విద్యార్థికి ఇస్తాం. సో ఈ విధంగా ప్రతి స్థాయిలో చేయగలిగినప్పుడే తరువాత స్థాయి ఇవ్వాలి. చతుర్విధ ప్రక్రియలో పిల్లవాడి అత్యున్నత స్థాయిని మనం మాత్రమే ఫార్మాట్లో గుర్తించాలి. అదేంటో నేను ఫార్మాట్లో మీకు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాము, విభాగం 1లో సంఖ్యా పరిజ్ఞానాన్ని మనం చూసాం. అంటే సంఖ్యలను గుర్తించడం ఎలా గుర్తిస్తున్నారు, ఏ సంఖ్యల వరకు వాళ్ళు గుర్తిస్తున్నారు. విభాగం 2లో చతుర్విధ ప్రక్రియలో కూడా వాళ్ళు ఏ ప్రక్రియలో చేస్తున్నారో కూడా మనం స్పష్టంగా పరీక్షిస్తాం. అయితే సమూహాలు మాత్రం అంటే గణిత సమూహాలు మాత్రం మనం ఈ చతుర్విధ ప్రక్రియల ఆధారంగా నిర్ధారిస్తాం. ఇది అందరూ గమనించాలి. సమూహాల నిర్ధారణ ఎలా ఉంటుంది అంటే గణితంలో సమూహాలను చతుర్విధ ప్రక్రియల ఆధారంగా నిర్ధారిస్తాం. ఎందుకంటే ఇక్కడ 2 విభాగాలు ఉన్నాయి, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, అందుకోసం చెప్తున్నాను. సో గ్రూప్ 1లో చతుర్విధ ప్రక్రియలు
చేయలేని పిల్లలు లేక కనీసం కూడికలు చేసే పిల్లలు, అంటే కూడికలు చేసే పిల్లలు మరియు ఏ చతుర్విధ ప్రక్రియలు రానటువంటి పిల్లల్ని మనం గ్రూప్ 1లో మనం ఉంచుకుంటాం. గ్రూప్ 2లో తీసివేతల స్థాయి మరియు గుణకార స్థాయి పిల్లలను కూడా మనం అక్కడ ఉంచుతాం. ఉదాహరణకి పిల్లలు తీసివేతలు మాత్రమే చేయగలుగుతున్నారు, గుణకారాలు చేయట్లేదు, వాళ్ళని మనం ఏ గ్రూప్లో ఉంచాలి? గ్రూప్ 2లో ఉంచుతాం. లేదు పిల్లలు తీసివేతలు స్థాయి మరియు గుణకార స్థాయి 2 స్థాయిలు చేయగలుగుతున్నారు, వాళ్ళని మనం భాగాహార స్థాయిలో తీసుకువెళ్ళి పరీక్షిస్తాం, చేయలేకపోతే మనం గ్రూప్ 2లో ఉంచుతాం. సో భాగాహారాలు కూడా చేయగలుగుతున్నారు, అప్పుడు మనం గ్రూప్ 3లో పిల్లల్ని ఉంచుతాం. సో ఈ విధంగా మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో విద్యార్థుల్ని ఉంచాలి. సో తర్వాత మనం ఈ ప్రోగ్రెస్ అంటే స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్ని మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. దానిలో భాగంగా ఈ షీట్ని బాగా గమనించాలి. మనం డిస్ట్రిక్ట్ నేము, హెచ్ఎం నేమ్ రాయాలి, అలాగే మండల్ నేమ్, హెచ్ఎం కాంటాక్ట్ నెంబర్, యూడేస్, స్కూల్ నేమ్, నెక్స్ట్ టీచర్ నేమ్ 1. అంటే ఈ తరల్లో సంబంధించినటువంటి ప్రతి పాఠశాలలో 2 లేక అంతకన్నా ఎక్కువ ఉపాధ్యాయులు మనకి తరల ట్రైనింగ్ పొందున్నారు కనుక, ఎందుకంటే తెలుగు బోధించే ఉపాధ్యాయులు ఉంటారు, గణితం బోధించే ఉపాధ్యాయులు ఉంటారు. ఎక్కువ తరగతులు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు మనం డీటెయిల్స్ ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. టీచర్ 1 కాంటాక్ట్ నెంబర్, టీచర్ 2 కాంటాక్ట్ నెంబర్, ఇట్లా మనం ఇస్తాం. అలాగే ఇక్కడ ఈ షీట్ కంబైన్డ్గా ఉంటుంది కనుక విడివిడిగా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ 3rd స్టాండర్డ్ రోల్ ఎంత ఉంది, 4th స్టాండర్డ్ రోల్ ఎంత ఉంది, అలాగే 5th స్టాండర్డ్ రోల్ ఎంత ఉందో టోటల్ రోల్ మనం వేస్తాం. ఇప్పుడు ప్రతి అసెస్మెంట్కి అంటే అక్కడ ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి మనకి: బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్. ఇప్పుడు బేస్ లైన్లో ఉన్నాం కనుక ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇది చూడండి, ఇందాక మనం ఆ స్థాయి నిర్ధారణ చేసే క్రమంలో ఈ షీట్ ఎలా ఫిల్ చేయాలి చూద్దాం. సీరియల్ నెంబర్, చైల్డ్ నేమ్, జెండర్, బాయ్ గర్ల్, ఏజ్, క్లాసు, ఈ టూల్ శాంపిల్ నెంబర్. మనకి సాధారణంగా ఇక్కడ మనకి ఇప్పుడు కొన్నిసార్లు 6 ఇస్తున్నారు, కొన్నిసార్లు 4 ఇస్తున్నారు. ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా మనం ఆ బేస్ లైన్లో మనం శాంపిల్ 1, శాంపిల్ 2 ఉపయోగిస్తాం. మొదటి విద్యార్థికి శాంపిల్ 1 ఇచ్చినట్లయితే రెండో విద్యార్థికి మనం శాంపిల్ 2 ఇస్తాం. అలాగే ఆల్టర్నేటివ్గా మనం ఇచ్చుకుంటూ వెళ్తాం. సో 3, 4 తరగతికి సేమ్ క్వశ్చన్ పేపర్ కనుక ఒక క్వశ్చన్ పేపర్ మనం ప్రింట్ తీసుకొని విద్యార్థులు మన దగ్గరికి పిలిపించి మనం ఈ పరీక్షిస్తాం. సో ఇక్కడ చూడండి, లాంగ్వేజ్కి వచ్చిన బేస్ లైన్లో లాంగ్వేజ్కి వచ్చినరికి పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 1వ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి రాజు అనే విద్యార్థి బిగినర్లో ఉన్నారనుకోండి, మనం 1 నమోదు చేస్తాం. లేదు పేరాలో ఉన్నాడు అనుకోండి, మనం 4 అని మనం రాస్తాం అక్కడ, అంతే. అలాగే నెంబర్ రికగ్నిషన్లో కూడా బిగినర్కి అయితే 1, 1 to 9 గుర్తించగలిగితే 2, 10 to 9 గుర్తించగలిగితే 3. సో ఇలా మనకి ఆ నెంబర్స్ మనం ఇక్కడ నోట్ చేస్తాం. అలాగే ఆపరేషన్స్, ఎందుకంటే ఆపరేషన్స్ నమోదు చేయాలంటే మనం దీన్ని బేస్ చేసుకునే గ్రూపులు నిర్ధారించాం కనుక ఇవి కూడా నో ఆపరేషన్స్, ఎటువంటి ఆపరేషన్స్ లేని వాళ్ళు మనం 1గా నిర్ధారిస్తాం. ఎడిషన్స్ చేయగలిగితే 2 అని. సో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ చేయగలిగితే 3వ కేటగిరీలో వేస్తాం. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ కూడా చేయగలిగితే 4వ కేటగిరీలో. సో 5వ కేటగిరీ డివిజన్ చేసే పిల్లల్ని మనం అక్కడ ఉంచుతాం. ఇది బేస్ లైన్ సంబంధించి. అదేవిధంగా మిడ్ లైన్, ఎండ్ లైన్ కూడా సేమ్ ఇదే విధంగా మనం. సో ఇక్కడ కేవలం ఈ బాక్సెస్లో 1, 2, 3, 4, 5 కొన్నిట్లో ఇక్కడ లాంగ్వేజ్లో అయితే 1, 2, 3, 4, 5 ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకొని మనకు నోట్ చేస్తాం. ఇలా ప్రతి తరగతికి సంబంధించి మనం నమోదు చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ పేపర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఈ విషయాన్ని మనం ఇక్కడ నమోదు చేస్తాం. అయితే అది నమోదు చేసిన తర్వాత ఈ సమరీ షీట్ కూడా మనం ఫిల్ చేయాలి. ఏంటి సమరీ షీటు అంటే 3, 4, 5 తరగతులకు సంబంధించి విద్యార్థులు ఎంతమంది బిగినర్స్గా ఉన్నారు, ఎంతమంది లెటర్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతున్నారు, ఎంతమంది వర్డ్లో ఉన్నారు, అంటే 3వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, 4వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, 5వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, మనం ఒక సమరీ షీట్ లాగా మనం ఫిల్ చేయాలి. ఇది చేసుకోగలిగితే మనకి అకాడమిక్ మానిటరింగ్ యాప్లో నమోదు చేసేటప్పుడు ఈ 2 షీట్లు బేస్ చేసుకొని మనం ఆన్లైన్ డేటా ఫిల్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ డేటా ఉంటుంది. యూడేస్, డిస్ట్రిక్ట్ నేము, టోటల్ తరల్ టీచింగ్ డేస్. యాక్చువల్లీ ఇప్పుడు బేస్ లైన్లో ఉన్నాం కనుక టీచింగ్ డేస్ ఇక్కడ మనం నమోదు చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను. ఇప్పుడు మిడ్ లైన్ చేసేటప్పుడు మనం బేస్ లైన్ నుంచి మిడ్ లైన్కి ఎన్ని రోజులు మనం బోధించామో అక్కడ మనం నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. మండల్ నేము, స్కూల్ నేము, అలాగే టోటల్ 3 to 5 సంబంధించినటువంటి టీచర్స్ ఎంతమంది బోధిస్తున్నారు అక్కడ నమోదు చేస్తాము. అలాగే నెంబర్ ఆఫ్ తరల్ ట్రైన్డ్ టీచర్స్ కూడా ఇక్కడ మనం నమోదు చేస్తాము. అంటే ఈ 3 నుంచి 5 బోధించే ఉపాధ్యాయులు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ట్రైన్ అయ్యారు అనేది ఇక్కడ నమోదు చేస్తాం. సో టోటల్ టెస్టెడ్ చిల్డ్రన్ కూడా ఇక్కడ నమోదు చేస్తాం. సో ఇక్కడ బేస్ లైన్ సంబంధించి ఇక్కడ 3వ తరగతి సంబంధించి చూద్దాం ఇక్కడ. సో కౌంట్ ఆఫ్ 1 అంటే ఈ లాంగ్వేజ్ సంబంధించి బిగినర్లో ఎంతమంది ఉన్నారు అక్కడ నమోదు చేస్తాం. సపోజ్ తరగతి గదిలో 10 మంది ఉన్నారనుకోండి, బిగినర్లో 2 ఉన్నారనుకోండి, కౌంట్ నెంబర్ 1లో 2 రాస్తాం.
కౌంట్ నెంబర్ 2లో అంటే లెటర్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ఎంతమంది చేస్తున్నారు అనేది కౌంట్ నెంబర్ 2 ఎదురుగా ఆ నెంబరింగ్ ఇస్తాం. అంటే రెండు అంటే లెటర్ ఎంతమంది పిల్లలకు వచ్చు, ఈ 10 మందిలో లెటర్లు ఒకే ముగ్గురికి వచ్చాయి అనుకోండి, ఇక్కడ కౌంట్ ఆఫ్ 2 ఎదురుగా 3 రాస్తాం. ఈ విధంగా మనం ఈ సమ్మరీ షీట్ని కూడా మనం ఫిల్ చేయొచ్చు. ఇది 3వ తరగతి సంబంధించినటువంటి సమ్మరీ షీటు. అదేవిధంగా 4వ తరగతి సంబంధించిన సమ్మరీ షీటు, 5వ తరగతి సంబంధించిన సమ్మరీ షీట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ 2 పేజెస్ని మనం ఒక బుక్లెట్ లాగా ప్రింట్ చేసుకుంటే వచ్చినటువంటి అబ్జర్వర్స్ చూడడానికి బాగుంటుంది. విజిటర్స్ కూడా మన పాఠశాలకి విజిట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మీ పాఠశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా విజిటర్స్తో సిగ్నేచర్ తీసుకోండి. సో మిడ్ లైన్ కన్నా ముందు గవర్నమెంట్ మాస్టర్ ట్రైనర్స్ అంటే మనకు టీచర్స్లో కూడా కొంతమంది మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. అలాగే ఎంఈఓ గారు, అలాగే అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఏఎంఓ గారు కానీ, సో ఏపీసీ మేడం కానీ, డిఈఓ గారు కానీ ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఎన్నిసార్లు విజిట్ చేశారు మనం టాలీ షీట్ లాగా 1, 2, 3 అట్లా నమోదు చేసుకోవాలి. అలాగే ప్రథమ్ టీం నుంచి కూడా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ మిడ్ లైన్ టైం ప్రథమ్ టీం వాళ్ళు ఒక 5 సార్లు వచ్చారనుకోండి, మన టాలీ షీట్ 1, 2, 3, 4 అని రాసి క్రాస్గా ఒక లైను మనం పెడతాం. సో వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో అక్కడ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం ఈ సమ్మరీ షీట్ని, ప్రోగ్రెస్ షీట్ని, అదేవిధంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకునే విధానాన్ని మీకు నేను తెలియజేశాను. మీ అందరికీ ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ